సో పౌర సరఫరాల కమిషనర్ ఒక కీలకమైన విషయాలు చెప్పిండు. సో సన్న దొడ్డు ధాన్యానికి వేరు వేరు కొనుగోలు కేంద్రాలు పెడతారట. సో రైతులు ఎవరు కూడా ఆందోళన పడద్దు, ఈసారి కొంచెం ముందుగానే ప్రిపేర్ అవుతారు, రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను జల్దీ మొదలు పెడతారట. అండ్ ఐకేపీ సెంటర్లకు వాళ్ళకే ఎక్కువ మందికి అయితే కేటాయిస్తున్నారు. అండ్ దీంట్లో సన్న ఓట్లను దొడ్డు ఓట్లను కొనడానికి వేరు వేరు కొనుగోలు కేంద్రాలు పెడతారట. ఇట్లాంటి తలకే నొప్పి లేదు, ఇక క్లియర్గా ఉంటుంది. వర్షాలకు భయపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు అని చెప్పేసి కూడా ముందుగానే హెచ్చరిస్తున్నాడు, అంటే సూచన చేస్తున్నారు. కేంద్రాల్లో కుప్ప పోశాక తడిస్తే మాదే బాధ్యత. కొనుగోలు కేంద్రాలలో కుప్పలు పోసిన తర్వాత తడిస్తే అది మా బాధ్యతనే అంటున్నాడు. అట్లాగే పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ చెప్తుండు. సో అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొనుగోలు కేంద్రాల్లో వస్తే తడిస్తే వాళ్ళదే బాధ్యత ఒకటి. అండ్ దాంట్లో మాయిశ్చర్ ఏదైతే మన తడి ఉంటుందో తడి పోగొట్టడానికి కొత్త టెక్నాలజీ వాడుతారట. దేశంలోనే తొలిసారి వినియోగం అట. పలు కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్లు, క్లీనర్లను వినియోగిస్తున్నాం. ఆటోమేటిక్గా వడ్లను తేమను తీసేసేటటువంటి డ్రయర్లను వాడతారట. ప్రస్తుత సీజన్లో రైతులకు ఉచితంగా వీటి సేవలు అందిస్తాం. దేశంలో వీటిని వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణనే. సో మొత్తం భారతదేశంలో ఈ టెక్నాలజీ వాడుతున్నటువంటి తొలి రాష్ట్రం తెలంగాణనే. ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్స్ మీ వడ్లను అదే ఆరబెట్టేస్తుంది జల్దీ. తూకంలో తేడాలు రాకుండా తూనికలు కొలతల శాఖ ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్ను ముందే తనిఖీ చేస్తుంది. మధ్య మధ్యలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. వర్ష సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కొనుగోలు కేంద్రాలకు పంపిస్తాం. ధాన్యం తడిసిపోకుండా కంటైనర్ తరహా ఏర్పాట్లు చేస్తాం. రైతులపై పిడుగుల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. చెప్పడానికైతే మరి చాలా బాగున్నాయి, ఎందుకంటే మరి గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈ కొనుగోలు కేంద్రాలకు పొద్దుగల 6 గంటల వరకనే సమాచారం అందుతుంది. ఇలా వాన పడుతుంది పడది, ఒడ్లు ఆరబెట్టుకోకూరి, కుప్ప నూడ్చి పెట్టుకోరి, పెట్టకూరి అని చెప్పేసి రైతుల ఓకే. బోనస్ తెలంగాణ రైతులకే చెల్లిస్తాం. సో సన్నాలకు బోనస్ తెలంగాణ రైతులకే చెల్లిస్తాం. నిబంధనల మేరకు హార్వెస్టర్లను ఉపయోగించకపోతే వాటి యజమానులపై కఠిన చర్యలు తప్పవు అని చౌహాన్ పేర్కొన్నారు. రబీ యాసంగిలో సన్నధాన్యం అమ్మిన రైతులకు బోనస్, మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ల రాయితీ సొమ్ము చెల్లింపు అంశంపై కమిషనర్ స్పందించారు. ఇవి ఆర్థిక శాఖ వద్ద ప్రాసెస్లో ఉన్నాయని, రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు, లబ్ధిదారుల సంఖ్య 3.21 కోట్లకు చేరుకుందని వివరించారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయిస్తున్నట్టు తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే కేటాయిస్తారట. డిఫాల్టర్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకు మళ్ళీ ఇవి ధాన్యం అనేది కేటాయించారట. సో మొత్తంగా వానాకాలం సీజన్లో, ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సన్న ఓడ్లు దొడ్డు వడ్లకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్య సేకరణ కార్యాచరణ వెల్లడించారు. రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కుప్పపోసిన తర్వాత తడిసినా మరే ఇతర నష్టం వాటిని కూడా మేమే బాధ్యత తీసుకుంటాం క్లియర్గా చెప్పేశారు. వర్షాలు పడుతున్నాయన్న భయంతో తక్కువ ధరకు బయట అమ్ముకోవద్దు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాల్కు 500 బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తుంది. మిల్లులకు ధాన్యం చేరుకున్నాక వడ్లు నాణ్యంగా లేవని, తూకంలో కోత పెడతామంటూ మిల్లర్లు ఫోన్ చేస్తే అంగీకరించొద్దని, కొనుగోలు కేంద్రాల్లో అయినా మిల్లర్లు అయినా నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చౌహాన్ వెల్లడించారు. మరి ఆయన మిల్లర్ దగ్గర పోగానే ఫోన్ చేసి ఇది మీ ధాన్యంలో కోత పెడుతున్నాం, తూకం తక్కువ వచ్చింది, లేకపోతే తడిసిపోయినాయి, అట్లాంటి ఏమైనా ఫోన్లు వచ్చినా కూడా వీళ్ళకి అది సమాచారం ఇరి ఇప్పటి నుంచి అట్లాంటి సమస్య లేకుండా కూడా చూసుకుంటామంటారు. ఒకసారి వన్స్ ఆ కొనుగోలు కేంద్రాలకు పోతే మొత్తం బాధ్యత మాదే అంటారు. అండ్ వీటిని ఆరబెట్టడానికి ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్లు, క్లీనర్లు కూడా వాడుతున్నారట. భారతదేశంలోనే ఈ మిషన్లు వాడుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అట. భయపడి ముందర బయట అమ్ముకోకూరి.